శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వారఫలాల్లో భాగంగా ఈ నెల 17వ తేదీ డిసెంబర్ నెల ఆదివారం అంటే కార్తీక బహుళ పంచమి, మార్గశీర్ష బహుళ పంచమి ఆదివారం నుండి మార్గశీర్ష శుక్ల ఏకాదశి గీతా జయంతి పర్వదినం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది అవలోకనం చేద్దాం. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ఎట్లా ఉన్నాయి, గ్రహాలు అనేటువంటివి ఎట్లా ఉన్నాయి. వృషభంలో మేషంలో గురువు, కన్యలో కేతువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో కుజుడు, ధనుస్సులో రవి బుధులు, కుంభంలో శని, మీనంలో రాహువు. చంద్రుడు మకరము, కుంభము, మీనము ఈ రాశుల్లో సంచారం చేస్తూ 23వ తేదీ శనివారం నాడు చంద్రుడు మేషంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు చూస్తే ఈ 17వ తేదీ నుండి అంటే ఆదివారం నుండి ధనుర్మాసం అనేటువంటిది ఆరంభం అవుతోంది. అలాగే 18వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే 20వ తేదీ కాళాష్టమి కాలభైరవ పూజ, 21 నందిని నవమి అంటారు, నందినీదేవి పూజ చేస్తారు. 22 గాంధారి ఏకాదశి, మోక్షద ఏకాదశి, స్మార్తులైనటువంటి వారికి ఏకాదశి 22వ తేదీ ఉపవాసం అనేటువంటిది ఉంది. 23వ తేదీ శనివారం రోజున వైకుంఠ ఏకాదశి, మాధ్వ సంప్రదాయంలో ఉన్నటువంటి వారికి, వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వారికి ఏకాదశి ఉపవాసం అనేటువంటిది చెప్పారు. ఇది గీతా జయంతి అని కూడా చెప్తారు. దీని పేరు మత్స్యద్వాదశి, వాసుదేవ ద్వాదశి, రుక్మాంగద ద్వాదశి, ఇలా అనేకమైనటువంటి పేర్లు అయితే వచ్చి ఉన్నాయి. ఇక మేషాది ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉన్నాయి ఫలితాలు అనేది ఇప్పుడు మనం విశ్లేషణగా చూసుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా శనికేతువులు శుభంగా ఉన్నారు. అలాగే ఈ డిసెంబర్ 16వ తేదీ నుంచి రవి, అలాగే డిసెంబర్ 25 తర్వాత శుక్రుడు కూడా అర్ధశుభుడుగా ఉన్నాడు. కొన్ని పరిమితులను అనుసరించే పనులు చేయవలసి అయితే ఉంటుంది. మేషరాశి వారికి కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకునేటువంటి వారు కూడా ఈ సోమ మంగళవారాల్లో కూడా మొదలు పెట్టుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో గత వారం కంటే కూడా కొంత భిన్నంగానే ఉంటుంది. ఇంతకాలం మీరు దేనికోసమైతే శ్రమ పడ్డారో ఆ శ్రమ అనేటువంటిది కూడా ఒక కొలిక్కి వస్తుంది. విలువైనటువంటి వస్తువులు, భూములు కొనుగోలు చేయటానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంత సఫలం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనేటువంటివి కూడా చక్కగా లభిస్తాయి. కాంట్రాక్టర్లు మొదలైనటువంటి వారికి బకాయిలు అనేటువంటివి ఈ గురు శుక్రవారాల్లో కూడా అందుకుంటారు. వ్యాపారాలు విస్తరించాలి అనుకునేటువంటి వారికి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు అనేటువంటివి పెరుగుతాయి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమానికి కూడా ఈ శ్రీకారం చుడతారు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతమైనటువంటి కాలము, మంచి లాభాలు అనేటువంటివి కూడా కలుగుతాయి. అలాగే మేషరాశి వారికి ఈ శనివారం నాడు కొంత అనుకూలమైనటువంటి కాలం కాబట్టి ఆ రోజున ఖచ్చితంగా
ఉపవాసం అనేటువంటిది ఉండటం రాజకీయ నాయకులకు కూడా చాలా అద్భుతమైనటువంటి సమయము, మంచి పనులు అనేటువంటివి, పదవులు అనేటువంటివి కూడా సంప్రాప్తించేటువంటి సమయము అని అర్థం చేసుకోండి. మొత్తానికి ఇంతకాలం పడినటువంటి శ్రమనైతే పర్వాలేదన్నట్టుగానే ఉంటుంది, కొంత బాగా ఉంటుంది. మేషరాశి వారికి ఈ వారంలో కూడా పర్వాలేదన్నట్టుగానే కొనసాగుతుంది. ఆర్థిక పరంగా కూడా యోగదాయకంగా ఉంటుంది. మరి మేషరాశి వారు ఈ గీతా జయంతి రోజును పురస్కరించుకొని తప్పకుండా భగవద్గీతలో 12వ అధ్యాయాన్ని పారాయణం చేయండి. అలాగే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోండి. కాలభైరవ అష్టమి రోజున కాలభైరవాష్టక స్తోత్ర పారాయణం చేయడం కూడా చాలా మంచిది. ఈ వారంలో ఒకరోజు గోక్షేత్రంలో గోసేవ అనేటువంటిది కూడా చేయండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా రాహువు శుభంగా ఉన్నాడు, కొంత బుధుడు ఈ శుభంగానే ఉన్నాడు, కొన్ని మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఆత్మీయుల పరంగా కొన్ని శుభవార్తలు అనేటువంటివి కూడా ఈ వారం మీరు వినేటువంటి ఆస్కారం ఉంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అయితే ఏవైతే ఉన్నాయో కొంత నిదానంగా కొనసాగే ఆస్కారం అయితే ఉన్నది. తొందరపడకండి. ఏ పని చేయాలన్నా ఏదో ఆదుర్తపట్టము, తొందరపట్టము, ఏదో చేసేద్దాము అనుకోవటం కాకుండా కొంత ఆలోచనతో, వివేకంతో, వివేచనతో పనులు చేయండి. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల యందున్నటువంటి ఒడిదుడుకులు అనేటువంటివి కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా వృషభ రాశి వారు కొంత కృత్తికా నక్షత్రం వారు కావచ్చు, రోహిణి నక్షత్రం వారు కావచ్చు, మీ వాక్చాతుర్యంతో ఎదుటి వ్యక్తులను కూడా ఆకట్టుకుంటారు. విద్యార్థుల యొక్క కృషి అనేటువంటిది కూడా ఈ వారాంతంలో ఫలించబోతోంది. వ్యాపారపరంగా కూడా కొంత లాభాలైతే తప్పకుండా ఉంటాయి. కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకునేటువంటి వారికి ఈ ఆది, సోమ, గురు, శుక్రవారాలు కూడా చాలా యోగదాయకంగా ఉండబోతున్నాయి. అలాగే ఉద్యోగపరంగా ఇప్పటి వరకు ఉన్నటువంటిది ఒక ఎత్తు అయితే ఇక నుంచి రాబోయేది కూడా ఒక ఎత్తు అనుకోండి. మీకు తప్పకుండా ప్రోత్సాహం అనేటువంటిది లభిస్తుంది. మానసిక అశాంతి అలాగే మొదలైనటువంటివి అయితే కొంత ఇబ్బంది పడుతూనే ఉంటాయి. కొంత వాక్ అనేటువంటిది, నోటి దురుసుతనం అనేటువంటిది కొంత తగ్గించుకోవటం ద్వారా మీ వృషభ రాశి వారికి ఈ వారంలో కూడా కొంత మంచి పనులు అనేటువంటివి జరగవచ్చు. అలాగే నిరుద్యోగులకు కొంత దృక్పథం అనేటువంటిది మారుతుంది. కొన్ని ఉద్యోగ పరంగా చాలా సఫలం అనేటువంటిది అవుతారు. ఎవ్వరికి కూడా హామీలు మాత్రం ఇవ్వకండి. ఆ హామీలు ఇవ్వటం వల్ల తప్పకుండా ఇబ్బంది పడతారు. అనవసరమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా స్త్రీలు కుటుంబమును కొంత పోషించుకోవటము, అలాగే ఎవరితో వాగ్యుద్ధాలు లేకుండా ఉండగలిగితే కనుక ఈ వారం కూడా చక్కగా స్త్రీలకు కూడా యోగదాయకంగా ఉంటుంది. నా అనుకున్నటువంటి వాళ్ళతో కొంత మాట అనేటువంటిది మాత్రం ఇబ్బంది పట్టడం అనేటువంటిది మాత్రం తప్పకుండా ఉంటుంది. అది గమనించగలరు. మరి వృషభ రాశి వారు ఈ వారంలో మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణం చేయడమే కాకుండా కాలభైరవ అష్టమిని పురస్కరించుకొని కాలభైరవాష్టక స్తోత్రపారాయణం చేయండి. గీతా జయంతి రోజున అంటే శనివారం రోజున తప్పకుండా మీరు భగవద్గీతలో ఉన్నటువంటి 2వ అధ్యాయాన్ని పారాయణం చేయండి. అలాగే ఎవరికైనా ఒకరికి భగవద్గీత పుస్తకాన్ని దానం చేయండి. గోక్షేత్రంలో గోసేవ అనేటువంటిది వీలైతే చేస్తే చాలా మంచిది. గోవులకు ఒక గ్రాసం అనేటువంటిది సమర్పిస్తే కూడా ఈ వారంలో మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా గురువు శుభంగా ఉన్నాడు. కొంత శుక్రుడు పర్వాలేదన్నట్టుగా ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే వివాహాది శుభకార్యక్రమములకు సంబంధించినటువంటి కార్యాలు ఈ వారంలో చర్చలకైతే వస్తాయి. మీ ఇంటిలో కొత్త కార్యక్రమాలు మిథున రాశి వారు చేపడతారు. ఆర్థిక లావాదేవీల యందు పురోగతి అనేటువంటిది కనిపిస్తుంది. కొత్త కాంట్రాక్టులు అయితే దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అనేటువంటివి అందుతాయి. ఇంటిలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగపరంగా హోదా అనేటువంటిది పెరుగుతుంది. అలాగే చిన్న పనులలో ఆటంకాలు అయితే తప్పకుండా వస్తాయి. శక్తికి మించినటువంటి పనులు చేయవలసి వచ్చినప్పుడు కొంత ఆలోచన అనేటువంటిది కూడా చేయండి. మాతృవర్గపు బంధువులతో
కొంత మాటామంతి అనేటువంటిది పెరుగుతుంది. కొంత అధికారులకు ఉద్యోగస్తుల మధ్య భేదాభిప్రాయాలు కూడా పెరిగే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. సినీ కళారంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగాన్ని కోరుకునేటువంటి నిరుద్యోగులకు తప్పకుండా త్వరలోనే మంచి శుభవార్తలు అనేటువంటివి కూడా అందుతాయి. సైన్స్ రంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు అవకాశాలు అనేటువంటివి మెరుగుపడతాయి. అలాగే స్త్రీలకు శుభ వస్త్ర కానుకలు అనేటువంటివి కూడా ఈ వారాంతంలో లభ్యం అవుతాయి. ఇక మిథున రాశి వారు ప్రధానంగా బుధవారం రోజున లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి. గురువారం రోజున దత్తాత్రేయ షోడశ అవతార స్తోత్ర పారాయణం చేయండి. గీతా జయంతి రోజును పురస్కరించుకొని భగవద్గీతలో భక్తి యోగం 12వ అధ్యాయాన్ని కూడా మీరు పారాయణం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు సొంతం అవుతాయి. కొంత ఈ వారంలో వీలైతే ఎవరికైనా గ్రాసం అంటే గోక్షేత్రానికి ఏదైనా గ్రాసం అనేటువంటిది సమర్పించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఈ వారం శుక్ర రాహుకేతువులైతే శుభంగా ఉన్నారు. కొంత కుజుడు శుభంగా ఉన్నాడు, 27వ తేదీ నుంచి ఉంటాడు. ఇప్పుడు కొంత మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. కొంత బుధుడు కూడా శుభదాయకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. చాలా వ్యవహారాల యందు చిక్కనేటువంటిది ఈ వారంలో కనిపిస్తూ ఉన్నది. ఫలితాలు జీర్ణించుకోలేకపోతారు. అలాగే కొంత ఇప్పటిదాకా సాఫీగా నడిచినటువంటి వ్యవహారములన్నీ కూడా కొంత బడలికతో కొంత ప్రయత్నపూర్వకంగా నడవడం అనేటువంటిది అంత యోగదాయకం కాకపోవచ్చు. పుణ్య నదుల యందు స్నానం అనేటువంటిది లభించవచ్చు. పుణ్యక్షేత్ర సందర్శనం అనేటువంటిది కొంత బాగుంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో కర్కాటక రాశి వారికి సోమ మంగళవారాల్లో ఉంటాయి. గురు శుక్రవారాల్లో తీరుతాయి. ఆప్తులు మిత్రులతో కొంత ఉత్సాహంగా కాలం గడుపుతారు. ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలైతే ఉద్యోగం కోరుకునేటువంటి వారికైతే దగ్గరగా వస్తాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. గృహ వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగపరంగా కొత్త కొత్త హోదాలు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు పదవీ యోగ ప్రాప్తి అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. వారం మధ్యలో బుధ గురు శుక్రవారాల్లో శ్రమ అనేటువంటిది మరింతగా పెరుగుతుంది. అలాగే గృహంలో మార్పులు చేర్పులకు కూడా ఇది చాలా ఆనందదాయకమైనటువంటి సమయము. కోర్టు వ్యవహారములు అలాగే కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వచ్చేటువంటి సమయము. అహంకారపూరితమైనటువంటి ధోరణిని తగ్గించుకొని కొంత ఆలోచనలు చేస్తే తప్పకుండా బాగుంటుంది. శక్తికి మించినటువంటి పనులు ఎప్పుడు కూడా తలబెట్టుకోకపోవడం విద్యార్థులకు చెప్పుకోదగినటువంటి సూచన. కర్కాటక రాశి స్త్రీలు ఎవ్వరితో కూడా వాగ్వివాదాల జోలికి వెళ్లకుండా ఈ వారం గడపడం అనేటువంటిది చాలా శ్రేయోదాయకమైనటువంటి సూచన. కర్కాటక రాశి వారు మంగళవారం రోజున హనుమాన్ చాలీసా 12 సార్లు పారాయణం చేయండి. ఆదివారం రోజున తప్పకుండా ఆదిత్య హృదయం 3 సార్ల స్తోత్ర పారాయణం చేయండి. అలాగే శనివారం రోజున రావి చెట్టు దగ్గర కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే శనికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాదులు తప్పకుండా చేయండి. సోమవారం నాడు ఏదైనా శివక్షేత్రానికి కానీ శివాలయానికి కానీ 1 లీటరు నువ్వుల నూనెను దానం చేయండి. ఇటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ వారంలో కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా గురు శుక్రులు శుభంగా ఉన్నారు. కొంత ఈ 16వ తేదీ నుంచి రవి అనేటువంటి వాడు అర్ధశుభుడు. కళాకారులకు ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నటువంటి వారికైతే అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఇంతకాలం ఒక పద్ధతిలో ఉన్నటువంటి మీకు ఇక నుంచి కొంత పద్ధతి అనేటువంటిది మారడం అనేటువంటిది కూడా కొంత నిరుత్సాహం అనేటువంటిది కలిగింపచేస్తుంది. గతం నుంచి మిమ్మల్ని ఎంతో వేధిస్తున్నటువంటి ఒక సమస్య నుంచి మీరు గట్టెక్కే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆదాయం మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి. ఇతరులకు చేయూతనందించి ప్రశంసలు కూడా పొందుతారు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు శ్రమానంతరం అనేటువంటి ఫలితం అయితే కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు చాలా యోగదాయకంగా ఉండబోతున్నాయి.
వారం ప్రారంభంలోనే సోమ మంగళ వారాల్లో మానసిక అశాంతి అయితే ఉంటుంది. కోర్టు వ్యవహారాదుల యందు విజయం అనేటువంటిది సాధిస్తారు. మీ పనితీరులో ఆకస్మికమైనటువంటి మార్పులు జరిగే ఆస్కారం కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే వేల తప్పి ఆహారం భుజించటం వల్ల కొంత సింహరాశి వారికి కడుపు సంబంధమైనటువంటి కొంత ఇబ్బందులైతే తప్పకుండా కలగబోతూ ఉన్నాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలు ఎవ్వరితో కూడా వాగ్యుద్ధాలు పెట్టుకోకపోవడం మంచిది. శుభకార్యముల యందు మీ ఆలోచనలు తప్పకుండా ముందుకు వెళ్తాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా ఈ వారాంతంలో కూడా గడుపుతారు. రాజకీయ నాయకులకు కొంత మంచి సమయము అని చెప్పవచ్చు. అనుకున్న పనులు సాఫీగా నెరవేరటం అనేటువంటిది ఎనలేని తృప్తిని కూడా కలిగింప చేయవచ్చు. మరి సింహరాశి వారికి పరిహార విషయానికి వచ్చినట్లయితే సోమవారం నాడు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, గురువారం రోజున దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, 23వ తేదీ శనివారం రోజున గీతా జయంతిని పురస్కరించుకొని భగవద్గీతలో ఉన్నటువంటి చివరి అధ్యాయం 18వ అధ్యాయాన్ని పారాయణం చేయండి. ఎవరికైనా విద్యార్థులకు భగవద్గీతను ఉచితంగా కొనిపెట్టండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. గోక్షేత్రానికి గడ్డిని సమర్పించడం కూడా మీకు చాలా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శని శుభంగా ఉన్నారు. కొంత రవి మార్పు చెందడం అనేటువంటిది, అలాగే కుజుడు కూడా మారటం, కొంత రాహుకేతువులు అర్ధశుభులుగా ఉండటం, ఏ పని మొదలు పెట్టినప్పటికీ కూడా కన్యారాశి వారికి ఇంతవరకు సక్సెస్ అనేటువంటిది కూడా వెంట వచ్చింది. ఆర్థిక పరిస్థితి అయితే కొంత మెరుగ్గానే ఉంటుంది. పనులు మాత్రం చాలా నిదానంగా సాగుతాయి. ఆస్తికి సంబంధించినటువంటి వివాదాల యొక్క పరిష్కారం అనేటువంటిది జరుగుతుంది. ఇంటి నిర్మాణం అనేటువంటిది చేపట్టే వీలుంది. గతకాలం సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులైతే తప్పకపోవచ్చు. వ్యాపార పరంగా ఒడిదుడుకులు అయితే తొలగిపోతాయి. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి హోదాలో సంభవించే ఆస్కారం ఉంది. రాజకీయ వర్గంలో ఉన్నటువంటి వారికి ఉత్సాహవంతంగా కాలం గడుస్తుంది. వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు, కొంత మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. విద్యార్థులకు చదువుల మీద శ్రద్ధ తగ్గి ఇతర వ్యవహారముల మీద శ్రద్ధ పెరుగుతుంది. అలాగే భూగృహ సంబంధమైనటువంటి విషయముల యందు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. కుటుంబంలో అశాంతి పెరగకుండా ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడటం అనేటువంటిది కూడా మీకు యోగదాయకమైనటువంటి అంశము. పెద్దలతో వృత్తి వ్యవహార సంబంధమైనటువంటి విషయముల యందు కొంత జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కూడా కన్యారాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. అలాగే నిరుద్యోగులకు మంచి విషయం అనేటువంటిది తెలుస్తుంది. అలాగే వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు ఈ వారాంతంలో కూడా వివాహానికి సంబంధించినటువంటి కొన్ని సూచనలు కూడా అందుతాయి. పరిహార విషయానికి వచ్చినట్టయితే కన్యారాశి వారికి గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం మీకు చాలా మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటిది వృద్ధి పొందటానికి శుక్ర శనివారాల్లో కనకధార స్తోత్ర పారాయణం అనేటువంటిది కూడా చెయ్యండి. పనులకు ఆటంకం ఏర్పడకుండా ఉండటానికి మహాగణపతి సంకష్టహర స్తోత్ర పారాయణం అనేటువంటిది కూడా చెయ్యండి. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యండి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము ఏకాదశి నాడు తప్పకుండా చెయ్యండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారమంతా గురు శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. కొంత కుజుడు తర్వాత వారంలో మారబోతున్నాడు. అలాగే 16వ తేదీ వరకు కూడా రవి కొంత అర్ధశుభుడు. ఇక్కడి నుంచి అంటే ఈ 17వ తేదీ నుంచి రవి ధనుస్సు రాశిలోకి రావటం వల్ల కూడా కొంత మార్పు అనేటువంటిది మీకు సూచించబోతున్నాడు. కొంత మంచి ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. తులారాశి వారికి చాలా మంచి సమయము అని చెప్పవచ్చు. గతకాలపు ఇబ్బందుల నుంచి బయటపడతారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు.
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు అనేటువంటివి సర్దుబాటు అవుతాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు చాలా సంతోషాన్ని కలిగింపచేస్తుంది. కొన్ని వస్తువులు మీకు బహుమతులుగా రావటం మీరు మర్చిపోకుండా ఉంటారు. దైవ సందర్శనము లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి సంబంధమైనటువంటి సమాచారం తప్పకుండా ఏర్పడుతుంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా పనులకు సోమ మంగళ బుధవారాల్లో కొన్ని ఆటంకాలైతే తప్పకుండా ఏర్పడవచ్చు. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా జాగ్రత్త పడండి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ సంబంధమైనటువంటి ఆహ్వానాలైతే తప్పకుండా అందుతాయి. ఒప్పందాలు అనేటువంటివి వాయిదా పడవచ్చు. అలాగే వారం చివరలో దూర ప్రయాణాలు కూడా ఏర్పడవచ్చు. సమయానికి భోజన వ్యవహారాదులు సాఫీగా లేకపోవటం వల్ల ఆహార వ్యవహారాల్లో కూడా కొంత మార్పు వల్ల మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా తప్పకుండా కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గత వారం కంటే ఈ వారం చాలా మార్పులు అనేటువంటివి తులారాశి వారి యొక్క జీవితంలో సంభవించబోతున్నాయి. మంచి మార్పులే కలుగుతాయి కాబట్టి కొన్ని మంచి పరిహారాలు చేస్తే బాగుంటుంది. సోమవారం శివ సహస్రము, గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర దర్శనము, శుక్రవారం రోజున కనకధారా స్తోత్ర పారాయణము, శనివారం రోజున ఏకాదశిని పురస్కరించుకొని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము రావి చెట్టు కింద చేసి ఆ రోజున తప్పకుండా భగవానుడైనటువంటి శనిదేవుడికి ప్రీతిగా తైలాభిషేకం అనేటువంటిది చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా కేతువులు శుభంగా ఉన్నారు. రవి అర్ధశుభుడు, అలాగే కుజుడు కూడా అర్ధశుభుడు, కొంత బుధుడు శుభుడు. ఆ తర్వాత భవిష్యత్తుకు సంబంధమైనటువంటి కొన్ని ప్రణాళికలు వేయకటానికి ఈ సోమ మంగళ బుధవారాలు కూడా వృశ్చిక రాశి వారికి యోగదాయంగా ఉన్నాయి. అయితే ఒకటేంటంటే ఎకనామికల్ ప్లానింగ్ అనేటువంటిది లేక ఆర్థిక సంబంధమైనటువంటి ప్రణాళికలు లేకపోవటం వల్ల కొంత నిరాశ అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. అవసరాలు తీరుతాయి. ఆస్తి వివాదాలు అనేటువంటివి పరిష్కారం అవుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులకు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. అలాగే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి చిన్న చిన్న చికాకులైతే తప్పకుండా ఉంటాయి. విద్యార్థులకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తీవ్రమైనటువంటి శ్రమనైతే తప్పకుండా చేయవలసి వస్తుంది. అలాగే నిరుద్యోగులు వైజ్ఞానిక సంబంధమైనటువంటి విషయ చర్చల యందు పాల్గొంటారు. అలాగే ఆరోగ్యం పట్ల విపరీతమైనటువంటి శ్రద్ధ మాత్రం తప్పకుండా అవసరమవుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి చాలా మంచి సూచన. పెళ్లి కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యత అనేటువంటిది కూడా కలిగే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. విందులు వినోదాలు విహారాలు కూడా కొంత వారాంతంలో కూడా అనుకూలించవచ్చు. వృశ్చిక రాశి వారు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి సోమవారం నాడు. గురువారం రోజున దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయండి. ఆదివారం రోజున ఆదిత్య హృదయ స్తోత్రం 3 సార్లు పారాయణం చేయటం. 23వ తేదీ గీతా జయంతిని పురస్కరించుకొని భగవద్గీతలో 11వ అధ్యాయాన్ని పారాయణం చేస్తే సరిపోతుంది. భగవద్గీత పుస్తకాలను కూడా దానం చేయడం కూడా చాలా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా గురు శుక్ర శనులు శుభంగా ఉన్నారు. అలాగే రవి కొంత 17వ తేదీ నుంచి అర్ధశుభుడిగా ఉన్నాడు. అలాగే అధిక శ్రమనైతే ధనుస్సు రాశి వారికి తప్పకపోవచ్చు. కొంత విందులు వినోదాది కార్యక్రమాలను తగ్గించుకోవడం అనేటువంటిది మంచిది. అయితే చాలా విషయాల్లో పనులు చకచక పూర్తి అవుతాయి. అనుకున్న ఆదాయం అనేటువంటిది సమకూరుతుంది. మీ శ్రమకు తగినటువంటి ఫలితమైతే తప్పకుండా దక్కుతుంది. ఈ వారాంతంలో నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు అనేటువంటివి కలిసి వస్తాయి. విద్యార్థుల యొక్క ప్రతిభ వెలుగులోకి వస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు కూడా చిగురిస్తాయి. అలాగే సోమ మంగళవారాల్లో దుబారా ఖర్చులు తప్పకుండా ఉంటాయి. ఇంటా బజట కొన్ని సమస్యలైతే తప్పకపోవచ్చు.
టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ ప్రయాణాలు చేసేటప్పుడు ధనుస్సు రాశి వారు కొంత ముందు వెనుక జాగ్రత్తగా చూసుకోవడం అనేటువంటిది మంచిది. అలాగే నిదానమే మీకు చాలా మంచిది, అతివేగం అనేటువంటిది అంత మంచిది కాదు. ధనుస్సు రాశి వారికి చిన్న చిన్న విషయాల యందు మొండి పట్టుదలలో విడిచిపెడితే అన్ని రకాలుగా మీకు అద్భుతంగా ఉంటుంది. అలాగే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు పదవీ యోగ ప్రాప్తి అయితే ఈ వారాంతంలో కలిగే ఆస్కారం అధికంగా కనిపిస్తోంది. మరి ధనుస్సు రాశి వారు సోమవారం రోజున శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, గురువారం రోజున దత్త సహస్రనామ స్తోత్ర పారాయణము, ఆదివారం రోజున ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము చేయడం వల్ల కొంత ఫలితాలైతే కలుగుతాయి. గీతా జయంతిని పురస్కరించుకొని శనివారం రోజున ఉపవాసం ఉండడమే కాకుండా భగవద్గీత 4వ అధ్యాయాన్ని కనుక పారాయణం చేయటం వల్ల కొన్ని అభీష్టమైనటువంటి కోరికలు తప్పకుండా తీరుతాయి. భగవద్గీత మొత్తం పారాయణం చేయడం ఇంకా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారమంతా రాహువు శుభంగా ఉన్నాడు. కొంత రవి 17వ తేదీ నుంచి మారటం, అంటే ఈ రోజు నుంచి మారటము, అలాగే కుజుడు కూడా కొంత శుభంగా ఉన్నాడు. ఆధ్యాత్మిక చింతనలో కాలమైతే గడుపుతారు. మకర రాశి వారు కొంత ఫలితాలు తారుమారు అయ్యాయి కాబట్టి జాగ్రత్తగా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు. అయితే విచిత్రం ఏంటంటే గ్రహచారం అనేటువంటిది కొంత అనుకూలంగా మారుతోంది. క్రమక్రమంగా వ్యతిరేకతల నుంచి అనుకూలతల మధ్య మీరు పడబోతున్నారు. వ్యతిరేకులు కూడా మీకు అనుకూలుగా మారి సహకరిస్తారు. ఆదాయం అనేటువంటిది సంతృప్తినిస్తుంది. జీవిత భాగస్వామితో వివాదాలు లేకుండా జాగ్రత్త పడండి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు, మీ సత్తా చాటుకొని మంచి గుర్తింపు పొందుతారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలకు అవకాశం అనేటువంటిది దక్కుతుంది. వార ప్రారంభంలో దూర ప్రయాణాలు తప్పకుండా ఉంటాయి. వైజ్ఞానిక ఆధ్యాత్మిక చర్చల్లో కూడా పాల్గొంటారు. రుణ విముక్తి అనేటువంటిది కలుగుతుంది. రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి అయితే తప్పకుండా ఉంటుంది. వ్యవసాయ రంగంలో మీ బాధ్యతలు అనేటువంటివి రెట్టింపు అవుతాయి. ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు యొక్క దర్శనం అనేటువంటిది కూడా మీరు పొందగలుగుతారు. మకర రాశి వారు అలాగే ధనాభివృద్ధి కోసం కొంత కనకధార స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయడం అనేటువంటిది కూడా చాలా మంచి విషయము. అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య అష్టక స్తోత్ర పారాయణము, బుధవారం రోజున మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. గృహ వాహనాలు కొనుగోలు చేసే సమయంలో కొంత జాగ్రత్తనైతే తీసుకోండి. శనివారం రోజున తప్పకుండా శనైశ్వరుడి యొక్క విగ్రహం చుట్టూ ప్రదక్షిణములు అనేటువంటివి చేయండి. తైలాన్ని దానం చేయండి. శని స్తోత్ర పారాయణం అనేటువంటిది చేయండి. భగవద్గీత జయంతి రోజున 23వ తేదీని తప్పకుండా గీత మొత్తం పారాయణం చేయడం అనేటువంటిది కూడా చాలా మంచి ఫలితాలను మీకు ఇవ్వవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా రవి బుధులు శుభంగా ఉన్నారు. కొంత శుక్రుడు మంచి బాగున్నాడు. అలాగే కేతువు కూడా పర్వాలేదు. ఆకస్మికమైనటువంటి ధనలాభం ఏదో కుంభరాశి వారికి తప్పకుండా కలగబోతోంది. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంతకాలం పడినటువంటి శ్రమనైతే ఫలిస్తుంది. సోదరులు సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు కొత్త కొత్త ఆశలు, బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు తప్పకుండా ఉంటాయి. వారం మధ్యలో సన్నిహితుల నుంచి సమస్యలు అనేటువంటివి పెరగవచ్చు. కళారంగంలో ఉన్నటువంటి వారికి ఒత్తిడిలు పెరుగుతాయి. వారం చివరిలో దూర ప్రయాణాలు కూడా సంభవించవచ్చు. అలాగే శ్రమ మరింతగా పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారులకు భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్త పడండి. యోగా ధ్యాన ఆరాధనలు అనేటువంటివి ఎంత పెంచుకుంటే అంత కుంభరాశి వారికి బాగుండవచ్చు. అలాగే కొన్ని విషయాల యందు జాగ్రత్త పడటం అనేటువంటిది కూడా చాలా మంచిది కుంభరాశి వారికి. కుంభరాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. గురువారం నాడు దత్తక్షేత్ర సందర్శనం చేయండి. అలాగే చిన్న చిన్న విషయాల యందు ఎక్కువగా ఆదుర్తా పడకుండా
ఆరోగ్యపరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి రక్షణ కోసం ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. గీతా జయంతిని పురస్కరించుకొని భగవద్గీతా జయంతి రోజున 18 అధ్యాయాలు కూడా కుంభరాశి వారు పారాయణం చేసి భగవద్గీత పుస్తకాన్ని ఎవరికైనా దానం చేస్తే అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారమంతా గురుకేతువులు శుభంగా ఉన్నారు. రాహువు అర్ధశుభుడు, అలాగే కొంత కుజుడు అర్ధశుభుడు. అధికారుల యొక్క ప్రశంసలైతే ఉద్యోగంలో ఉన్నటువంటి వారు అందుకుంటారు. కొత్తగా రుణాలు కూడా చేయవలసి వస్తుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ అనేటువంటిది కూడా అవసరం. కొన్ని వ్యవహారముల యందు రాజీ అనేటువంటిది కూడా తప్పదు. భూ వివాదాలు, కోర్టు కేసులు కొంత చికాకు పరుస్తాయి. కాంట్రాక్టర్లకు ఒత్తిడి అనేటువంటిది పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం అనేటువంటిది పెరుగుతుంది. రాజకీయ వర్గంలో ఉన్నటువంటి వారికి విదేశీ పర్యటనలు అనేటువంటివి పెరుగుతాయి. వ్యాపారాలైతే స్వల్పంగా లాభించవచ్చు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అనేటువంటిది కూడా అవసరము. అలాగే ప్రతి విషయంలో చికాకు అయితే తప్పకుండా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి గత వారం కంటే కొంత మేలుగా ఉంటుంది. విద్యార్థులకు విద్యాభ్యాసం అనేటువంటిది కూడా కొంత కఠినంగా ఉండే ఆస్కారం ఉంది. విలాస వస్తువుల కోసం ధనం ఖర్చు పెట్టకుండా ఉండడం అనేటువంటిది చాలా మంచి విషయము. కవులకు పండితులకు కొంత మంచి సమయము అని చెప్పవచ్చు. అలాగే కొన్ని పనులకు ఆటంకం ఏర్పడకుండా ఉండటానికి ప్రతిరోజు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అలాగే బుధవారం రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. భగవద్గీత జయంతి రోజున భగవద్గీత సంపూర్ణ పారాయణం చేయడంతో పాటుగా గీతా పుస్తకాన్ని ఎవరికైనా దానం చేయడం వల్ల కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా అందుకుంటారు. చిన్న చిన్న విషయాల యందు కూడా సంతృప్తిని కూడా పొందటానికి ప్రతిరోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి నామజపం చేయడం అనేటువంటిది కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వవచ్చు. ఇవి ఈ వారం కలగబోయేటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు 12 రాశుల వారికి. ఎవరైనా నన్ను వ్యక్తిగతంగా కలవాలి అనుకునేటువంటి వ్యక్తులకు అవకాశం అయితే లేదు. ఫోన్ ద్వారా మాత్రము ఎప్పుడైనా నన్ను మాట్లాడవచ్చు. నాతో అపాయింట్మెంట్ తీసుకోవాలి. తప్పకుండా అపాయింట్మెంట్ కోసం కాల్ చేసేటువంటి వారు మా ప్రతినిధితో మాట్లాడటానికి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపుగా కాల్స్ అనేటువంటివి చెయ్యండి. అర్ధరాత్రి ఎప్పుడు కూడా కాల్స్ చెయ్యకండి, ఇబ్బంది పెట్టకండి. ఏదైనా కాల్స్ అనేటువంటివి రిసీవ్ కాకపోతే తప్పకుండా వాట్సాప్లోనైనా మెసేజ్ పెట్టండి. తప్పకుండా మీకు స్పందన అనేటువంటిది ఉంటుంది. ధర్మ సందేహాలు అడగదలుచుకున్నటువంటి వారు కూడా వాట్సాప్లో ధర్మ సందేహాలు పెడితే మా సమయానుకూలంగా కూడా ధర్మ సందేహాలు చెప్పటానికి మేము తప్పకుండా సహకరిస్తాను, చెప్పగలను. అలాగే ఎవరైనా ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, లేకపోతే జ్యోతిష్యపరమైన సలహాలు సూచనలు జాతకాలు చెప్పించుకోవటానికి, జన్మ పత్రికలు వ్రాయటానికి కూడా ఈ నెంబర్కు సంప్రదించండి. అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. తప్పకుండా పరిష్కారాలు చూపించే ప్రయత్నం చేయగలుగుతాను. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు. మరలా వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. గోమాతాకి జై.